ఏప్రిల్ 2వ తేదీన యువ నాయకుడు అడ్వకేట్ మాణిక్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. ఈ సందర్భంగా వారు మాణిక్ యాదవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి తలసేమియా అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి రక్తదానం చేసి ప్రాణదాతలు మహత్ కార్యాన్ని నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఐలాపూర్ గ్రామంలో పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిక్షణం ప్రజా నాయకుడిగా ప్రజాసేవలో ఇంకా ముందు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. అడ్వకేట్గా న్యాయ సేవలో నిమగ్నమై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డర్ కృష్ణారావు యాదవ్, బిల్డర్ ప్రసాద్ యాదవ్, పాములేటి యాదవ్, బాబు యాదవ్, ఆర్కిటెక్ట్ విజయ్ శివకుమార్ యాదవ్, మాధవ్ యాదవ్, బిల్డర్ డప్పుకొట్టు కృష్ణ యాదవ్, బిల్డర్ మహేష్ యాదవ్, సుధాకర్ యాదవ్, శేఖర్ యాదవ్, రాఘవేందర్, శ్రీనివాస్ మరియు స్నేహితులు, బంధుమిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి యువ నాయకుడు మరి సమాజంలో ఈరోజు చూస్తున్నాం, రాజకీయంగా బీసీలలో చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి బీసీ నాయకులు ఇలాంటి యువత ముందుకు రావాలని చెప్పేసి మరి కోరుతున్నాం. మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ఎంపీటీసీ డిప్యూటీ స్థానాలలో మన మాణిక్ యాదవ్ ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. జై యాదవ్, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మాట్లాడతారు